జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టడాన్నే నేరం కిందన చూపించి, అదే అంటే ఆళ్ళ నాన్న నుంచి బెనిఫిట్స్ పొందారంటే, ఇవాళ 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్న రోజుల్లో ఎంతకంటే బెనిఫిట్ ఏమైనా ఉంటదా? అట్లాగే అక్కడ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంస్థలోళ్ళు వాళ్ళు దాని మీద లాభాలు కూడా కోట్లలోనే ఆర్జించారు. కానీ అతన్ని అవినీతిపరుడని ముద్ర వేయడానికి చేతిలో ఉన్నటువంటి మీడియా, ఆ చేతిలో ఉన్న శక్తుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. నిజంగా అధికారంలోకి వచ్చాక తినాలి అనుకుంటే, ఇసక ఇప్పుడు ఇచ్చినట్టు మనోళ్ళందరికి ఇచ్చేసుకుంటే అందరూ తినేస్తారు కదా! కార్యకర్తల నాయకులు, అటు ప్రభుత్వ నాయకుడిగా తను తినేయచ్చు కదా! మైనింగ్ అట్లా తినేసేయచ్చు కదా తను కూడా. ఎక్కడో ఎందుకు ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ ఇస్తున్నారు ఎవడెవడికో. వాళ్ళ దగ్గర నుంచి కిడ్ బ్యాగ్సే కదా! జగన్ ఆ 17 కాలేజీలు 17 వాళ్ళు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్కటి ఇస్తే, ఇప్పుడు లేకపోతే పదవులు ఎవరికైతే ఇవ్వలేకపోయాడో వాళ్ళందరికీ తలా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తే, ప్రభుత్వ సొమ్ము 1000 కోట్ల రూపాయలు, కనీసం 500-600 కోట్ల రూపాయల ఆస్తి అప్పటికి ఉంది. అది వాడు సంపాదించుకుంటాడు కదా జీవితకాలం. మన పివి రమేష్ గారు చెప్పినట్టు 1,50,000 కోట్లు 30-40 ఏళ్లలో సంపాదించుకుంటాడు కదా. ఇచ్చేసినట్టే కదా అది. ఓ చక్కటి అవకాశమే కదా. జగన్ అట్ట ఎందుకు చేయలేదు? వాళ్ళకి చేయలేదు, పోనీ తను దాచిపెట్టు, తను కూడా ఏ బినామీ చేయొచ్చు కదా. అదే జగన్ కనుక అది చేసి ఉంటే పీపీపీ, అదిగో 100 కోట్లు తీసుకెళ్ళి బహిరంగంగా దోచేశాడు దుర్మార్గుడు అని చెప్పేసేసి కోర్టులకు కూడా వెళ్తారు. కోర్టు కూడా ఆపేస్తుంది. ఇక్కడ వీళ్ళకి కోర్టు ఆపదు. అదృష్టమో దురదృష్టమో కానీ రాష్ట్రంలో స్పెషల్ జరుగుతుంటాయి.